సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. భారతదేశ సరిహద్దుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. చొరబాటుదారులు, డ్రోన్దారులు, అక్రమ వలసలకు ఇక చెక్ పెట్టబోతుంది. అసలు దేశ సరిహద్దులో ఏం జరుగుతుంది? ఢిల్లీలో జరిగిన దేశ సరిహద్దు జిల్లాల ఎస్పీల అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా సరిహద్దు భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 119 మంది ఎస్పీలతో కలిసి హోంమంత్రి అమిత్ షా దేశ భద్రతపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అమిత్ షా ఒక శక్తివంతమైన సూత్రాన్ని ప్రకటించారు. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం కలిసి మాత్రమే దేశాన్ని సంపూర్ణంగా రక్షించగలవని స్పష్టం చేశారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో భారతదేశ సరిహద్దులను ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన స్మార్ట్ బోర్డుగా మార్చబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తూర్పు ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న అక్రమ వలసలు, జనాభా సమతుల్యత మార్పులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి చిన్న మార్పును నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇందుకు దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం